నమస్కారం కృష్ణారావు గారు. ఐఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మనం మొదటి నుంచి మన ఐవీఆర్ టాక్స్లో చాలా ఎపిసోడ్స్లో అంటే ఎలక్షన్ స్టార్ట్ కాబోయే ముందు నుంచి పొలిటికల్ పార్టీస్ దగ్గర నుంచి వచ్చే ఈ వాగ్దానాలు ఉన్నాయి, ఈ ఉచితాలు ఎంతవరకు సాధ్యమో, అసలు ఈ ఉచితాలు పెట్టవచ్చా, దీన్ని నిర్దేశించడానికి ఒక అథారిటీ టైప్ లాంటిది ఉండాలి, ఇవన్నీ మనం అనుకుంటూనే ఉన్నాం. సరే, ఏ రాజకీయ పార్టీ వాళ్ళు పవర్లోకి రావడానికని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అపోజిషన్ పార్టీ కన్నా ఎక్కువ చెప్పడం, అంటే ఈ పార్టీ బిఫోర్ ఎలక్షన్స్ అంత సమ్ముజ్జిలోనే ఉంటారు, అప్పుడు రూలింగ్ పార్టీ కన్నా ఎక్కువ చెప్పడము, వచ్చిన తర్వాత కష్టపడి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయనేది మీరు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక ఫ్యామిలీలో బడ్జెట్ వేసుకుంటున్నట్టు ప్రతి ప్రభుత్వం కూడాను ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని జాగ్రత్తగా చూసుకుని ఎంతవరకు చేయొచ్చు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆలోచించుకోవాలి. దాని మీద ఒక క్లియర్ కట్గా ఒక వైట్ పేపర్ లాంటిది పెట్టిన తర్వాత కానీ చేయడానికి లేదనేది. బట్ ఇది జరగట్లేదు. ఇన్ఫ్యాక్ట్ నిన్నగాక మనము ఈ ఢిల్లీ ఎలక్షన్స్ ఇంకా ఒక 15 రోజుల్లోనూ అంతలో జరగబోతున్నాయి. మరి దాని మీద చూస్తుంటే, ఆ ఉచితాల మీద చూస్తుంటే నెలకి 30,000 రూపాయల వరకు మీకు ఉచితాలు ఇస్తున్నామని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చెప్పడము, ఇట్లా పోతూ ఉంటే దేశం ఎటుకేసి వెళ్తోంది ఏమిటి అనేది మనకు అర్థం కావట్లేదు. అంటే ఈ ఉచితాల మీద ఈవెన్ నీతి ఆయోగ్ వాళ్ళు కూడాను దే హ్యావ్ ఎక్స్ప్రెస్ లాట్ ఆఫ్ కన్సర్న్. దీని మీద ఏదో విధమైన కంట్రోల్ కనుక లేకపోతే చాలా డిఫికల్ట్ అనేది. ఈ విషయంలోనే మనం ఒకటేం చెప్తున్నంటే, ఆంధ్రప్రదేశ్ గురించి ముఖ్యంగా మనం ఎలక్షన్ టైంలోనే మాట్లాడుకున్నాం. తర్వాత చాలాసార్లు సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ మీద కూడా మాట్లాడుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికి మనము అభినందించాల్సిన నిజంగా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన రియాలిటీ అనేది రియలైజ్ చేసి మన బయటికి క్లియర్ కట్గా చెప్పేశాడు. ఈ ఉచితాలు అంటే ఇంతవరకు ఏదో ఇచ్చుకుంటూ వస్తున్నాం, కానీ రెండు మటుకు డబ్బులు వచ్చినప్పుడు ఇస్తామని చెప్పి, అంటే హీ హాజ్ నాట్ గివెన్ ఎ ప్రామిస్ అండ్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పకుండా రెండు మటుకు మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలేమని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేశాడు. మన దావోస్కి మీటింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒకటేంటంటే తల్లి దీవెన విద్యార్థులకి అందించేదిను, తర్వాత ఫుడ్ గురించి దాని గురించి ఉంది, ఇంకా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం దాని గురించి అది ఇంప్లిమెంటేషన్ కాలేదు. సో ఇట్లాగా ఒకటి మటుకు ఈజ్ ఎ డైనమిక్ లీడర్, రియల్గా అప్రిషియేట్ చేయాలి. ఇది ప్రజల ముందరికి తీసుకెళ్ళి సమర్థవంతంగా దీన్ని మేము చేయలేమని ఒప్పుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే నెక్స్ట్ టైం ఆయనకు సపోర్ట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఆయన పాజిటివ్గా తీసుకుంటే డెవలప్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆయన 3 క్లియర్ కట్గా చెప్పేశాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వచ్చిన డబ్బులు వాడడానికి వీల్లేదు, అమరావతికి వచ్చిన డబ్బులు వాడడానికి వీల్లేదు, తర్వాత పోలవరానికి వచ్చిన డబ్బులు కూడా మనం ముట్టుకోవడానికి వీల్లేదని క్లియర్ కట్గా దాని మీద ఒక గీత గీసేసి చెప్పేశాడు. సో ఇంకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ప్రభుత్వానికి ఆదాయ వనరులను సమకూర్చుకోవాలి కదా. సో దీని మీద ఏంటంటే మీరు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఈ ఉచితాల మీద చాలా నిర్దిష్టంగా మీ భావ ప్రకటన అనేది చేశారు. దాని మీద మీరు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టైంలోనే ఒక బీజేపీ వాళ్ళు విజయవాడలో మీటింగ్ పెట్టి పిలిచి నన్ను మాట్లాడమంటే ఒక సినిమాలో కథ చెప్పాను, బాగా వైరల్ కూడా అయింది అప్పట్లో. అంటే అప్పట్లో అది జగన్మోహన్ రెడ్డికి అగెనెస్ట్ కాబట్టి ఈనాడు వాడు ఫ్రంట్ పేజీ న్యూస్ చేసేసాడు. సో ఇది మారుతూ ఉంటుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అగెనెస్ట్గా మాట్లాడినప్పుడు అది అక్కడ ఫ్రంట్ పేజీ న్యూస్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా వీళ్ళకి అగెనెస్ట్గా మాట్లాడితే అది సాక్షిలో ఫ్రంట్ పేజీ న్యూస్ అవుతుంది. సో ఉచితాల గురించి మాట్లాడుతూ నేను చెప్పింది అదేదో సినిమాలో అది పక్క ఊరి వాడు ఈ ఊరి జమీందారు దగ్గరికి వచ్చి భోజనం పెట్టమంటే పెట్టి, మీ ఊళ్ళో రామచంద్రపురంలో పెద్ద జమీందారు ఉండాలి, ఏమైనాడంటే ఇదిగో ఇక్కడ అడక తింటూ ఉన్నాడు, అందరికీ దానాలు చేసి వచ్చాయని చెప్పారు. అది చాలా వైరల్ అయింది. బేసిక్గా అది మనకు ఉన్న సామర్థ్యాన్ని మించి ఇస్తూ పోతే అది ఫ్యామిలీ కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ బాగుపడే అవకాశం లేదు. దానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది వెనుజులా జరిగినటువంటి విధానం, శ్రీలంక, ఇవన్నీ లివింగ్ ఎగ్జాంపుల్స్. ఇవి ఇట్లా ఉంటే ఏదో వీళ్ళంతా పెద్ద సూపర్ హీరోసో లేకపోతే డెమిగాడ్స్ లాగా, మా అన్న వస్తే ఇస్తాడు, మా అన్న ఇచ్చాడు, మా అన్న ఎవడు జోబులో డబ్బులు ఎవడైనా తీసి ఇస్తున్నాడా? అప్పు చేసి తీసుకొచ్చి పంచడం అది పెద్ద గొప్ప ఏమీ కాదు. అప్పు చేసి తెచ్చింది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టుకోవాలి, మూలధన వ్యయానికి. అది తీసుకొచ్చి ఉచితాలు పంచుతూ నేను గొప్ప అనుకొని
ఏదో ఇదిగా ఫీల్ అయిపోతే ఇక్కడ లేదు అక్కడ లేదు. బట్ ఒక గుడ్ థింగ్ అబౌట్ 2024 ఎలక్షన్స్ ఏంది అంటే, నువ్వు బడ్జెట్ను బ్యాలెన్స్ చేసుకోలేకపోతే నువ్వు అనుకోవచ్చు నువ్వు గెలుస్తావని, కానీ నువ్వు గెలవవు. బికాస్ ఇది ఎంతో ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ఎన్టీ రామారావు గారికి ఒక 10 ఎక్కువ. బికాస్ ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు కూడా ఇదే అనుకున్నాడు, నేను పనిచేస్తాను, ఇచ్చేస్తాను, ప్రజలంతా నాకు ఓట్లేస్తానని. 1989 వచ్చేటప్పటికి ఏమైంది, ఓడిపోయినాడు. ఇంత పంచి ఓడిపోయినాడు. సో ఇప్పుడు ఆ పాయింట్ 2024 ముందు కూడా చెప్పా, ఈయన కూడా అదే పద్ధతిలో పోతున్నాడు. ఈ పంచితే ఏదో ఓట్ బ్యాంకు గట్టిగా వస్తుంది, దాంతో నేను గెలుస్తానని. అంత కరిస్మా ఉండి పంచిన వాడే గెలవలేకపోయినాడు. ఈయన గెలుస్తాడు, అయ్యే అవకాశం లేదు, ఎక్కడో చోట దెబ్బ కొడుతుందని. అదే సరిగ్గా దెబ్బ కొట్టింది. ఏమైంది, నీవు ఒక్క లాబీని ఓవర్ సాటిస్ఫై చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఇంకో లాబీని దెబ్బ కొడతాం. ఎవరిని దెబ్బ కొట్టాడు, ఎంప్లాయీస్ను, టీచర్స్ను, వీళ్ళకు జీతాలు ఇవ్వలేకపోయినాడు, పెన్షనర్స్. సో వీళ్ళ నుంచి రియాక్షన్ వచ్చింది. ఇవ్వని వాడెప్పుడు సాలిడ్గా పోయి అగెనెస్ట్ ఓట్ ఇస్తాడు, ఇచ్చినవాడు వస్తే వేస్తే వేస్తాడు, లేకపోతే లేదు. సో అది ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఇది ఒక లెసన్ యాక్చువల్లీ, ఆంధ్ర ఒక లెసను. ఏమి లెసన్ అంటే 2024 ఎలక్షన్ ఏంటంటే లెసను, నువ్వు ఉచితాలు పంచినా కానీ గెలుస్తాననే నమ్మకం లేదు. గెలవటమే కాదు, దారుణంగా ఓడిపోవచ్చు. దారుణంగా ఓడిపోవచ్చు అయినప్పుడు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఉన్న డబ్బంతా అప్పు చేసి తెచ్చి అందరికీ పంచి ఏమీ లేకుండా చేసి అటు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు, నువ్వు బాగుపడింది ఏమీ లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి అయింది. సో ఇది చూసుకున్న తర్వాత ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్ణయానికి వచ్చినట్టున్నాడు. ఈ మేనిఫెస్టోను అమలు జరుపుతానని బీరంగా ముందుకు పోయి, ఎందుకంటే ఆయన ఇచ్చిన దానికన్నా ఇంకా 10 ఎక్కువ ఇచ్చేట్టుగా వీళ్ళు సూపర్ 6ను తయారు చేసుకున్నారు. దీనిని రిలీజ్ చేసే రోజే బీజేపీ దీంతో అసోసియేట్ కానన్నది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది సస్టైనబుల్ కాదు, ఇంప్లిమెంటబుల్ కాదు, దీంతో ముందుకు పోయినామంటే మనం దెబ్బతింటామని. సో అందుకని ఆ రోజు బాగా పబ్లిక్గానే అయింది. వీళ్ళ మొహమాటానికి వచ్చి నిలబడ్డాడు, కానీ ఈమె మేనిఫెస్టోని కూడా ముట్టుకోలేదు. ఎవరు, నా బీజేపీ లీడర్ సిద్ధార్థనాథ్ సింగ్ ఎవరో ఉన్నటువంటి ఆయన. సో ఇప్పుడు ఆయన కొంత ఈ క్యాలిక్యులేషన్ చేసుకున్నట్టున్నాడు. క్యాలిక్యులేషన్ కూడా ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, స్విట్జర్లాండ్ దావోస్ నుంచి తిరిగి వస్తూ ఢిల్లీలో ఆగాడు. ఢిల్లీలో ఆగి ఫైనాన్స్ మినిస్టర్ను కలిసి వచ్చాడు. ఫైనాన్స్ మినిస్టర్ తప్పకుండా డిస్కస్ చేసి ఉంటాడు, నాకు కాస్త ఎక్స్ట్రా ఫండ్స్ కావాలి, ఇది నాకు పొలిటికలీ ఇంపార్టెంట్ అని. బట్ ఆమె తేల్చి చెప్పుకుంటుంది, దీనికి మాత్రం ఇచ్చేది లేదు, రెవెన్యూ ఖర్చుల కోసంగా, ఈ పథకాల ఇంప్లిమెంటేషన్ కోసంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమో ఆశించవద్దని చాలా క్లియర్ కట్గా చెప్పుంటారు. అందుకని అక్కడి నుంచి రాగానే స్ట్రాటజిక్గా ఎట్లా దీని నుంచి బయటపడాలనే దానికి నీతి ఆయోగ్ ఇది చేసి ఇచ్చాడు. యాక్చువల్గా దట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇండిక్టింగ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిస్ గవర్నమెంట్. అంతంత అప్పులు చేసి 3,000-4,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, కొంత ఉండాలి కదా, 1,00,000 కోట్ల అప్పుకు 3,000 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే. సో అందుకోసమని అది పెట్టినట్టున్నాడు. మంచిదే, ఎందుకంటే ఎటు తిరిగి ఏమై ఉండేది, ఒకవేళ కనుక అదే సూపర్ 6తో పోయి ఉంటే మొట్టమొదటిది ఈ ఎంప్లాయీస్కు, పెన్షనర్స్కు జీతాలు పడి ఉండేవి కావు. వీళ్ళు ఇప్పటిదాకా ఈ గవర్నమెంట్ ఫేవరబుల్గా ఉన్నారు, వాళ్ళు ఎలిమినేట్ అయి ఉండేవాళ్ళు. ఆ ఇచ్చేది కూడా అందరికీ ఇవ్వలేకపోయేవాడు. ఎందుకంటే అంతకుముందు ఆయన ఇచ్చిందే అది సస్టైనబుల్ కాదు, ఏదో 5 ఏళ్ళు లాగాడంతే. సో అదే మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం, గెలిచుండుంటే ఎక్స్పోజ్ అయిపోయి ఉండేవాడు. సో అది గమనించి తెలుసుకొని ఇక దీని నుంచి బయటపడటానికి ఇది చెప్పేసేసుకొని ఫ్రీగా ఫ్రాంక్గా ముందుకు పోవటమే మంచిదనేటటువంటి డెసిషన్కి వచ్చాడు. అదే ఇంప్లిమెంటేషన్కు పోతే అది ఇవ్వటానికి కుదిరేది కాదు, ఇటు ఉండేది కాదు, ఆర్థికంగా అస్తవ్యస్తమై ఉండేవి, అన్ని వర్గాలు దూరం అయిపోయి ఉండేవి. అట్లీస్ట్ కొన్ని వర్గాలనైనా తన వైపు ఉంచుకోవటానికి ఈ సూపర్ 6ను అవతల పెడితేనే కానీ కుదిరేటట్టు లేదు అనేటటువంటి ఉద్దేశంతో చేశాడు. మంచిదే, బికాస్
ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం పోయి రాష్ట్రాన్ని ప్రజలను అందరినీ నాశనం చేశాం కన్నా 19 నుంచి 24 దాకా అదే జరిగింది. 14 నుంచి 19 జరిగింది, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఈ ఉచితాలు ఇవ్వటం అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి కన్నా ముందే బాబు గారి టైంలోనే మొదలైంది. బట్ మరీ ఇంత విచ్చలవిడిగా లేదు. 19-24 ముందు అది విచ్చలవిడి అయిపోయింది. వెల్ఫేర్ వద్దు అని కాదు, వెల్ఫేర్ తప్పకుండా చేయాలి. కొన్ని ఫ్రీబీస్ ఇచ్చినందువల్ల నష్టం కూడా లేదు. బట్ ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నావు? నీకు రెవెన్యూస్ పెరిగిస్తే దాంట్లో ఏమీ నష్టం లేదు. నువ్వు అప్పులు తీసుకొని వచ్చి ఫ్రీబీలు మంచితే అది ప్రజలకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, నెక్స్ట్ తరానికి మంచిది కాదు. అది వస్తే ఫండమెంటల్ ఇష్యూ. ఈ డెసిషన్కు స్టిక్ అవుతారనే అనుకుంటాను. పెద్ద ఛాయిస్ కూడా లేదు. బేసిక్గా ఫ్రాంక్గా మాట్లాడితే పెద్ద ఛాయిస్ కూడా ఉండకపోవచ్చు. ఎక్కడైతే ఫ్రీబీ మాయలో పడ్డారో అక్కడ రాజకీయ నాయకులందరూ గిలగిలగిల కొట్టుకుంటూ ఉన్నారు. బడ్జెట్లు మేనేజ్ చేసుకోలేకపోతున్నారు. పేరుకే స్కీమ్స్ ఉంటున్నాయి, ఇంప్లిమెంట్ కావట్లేదు. ప్రజల నుంచి విపరీతమైన యాంటీ రియాక్షన్ వస్తున్నది. సో అందుకని ఎదురిగి అంత ఎత్తున యాంటీ రియాక్షన్ ఇంప్లిమెంట్ చేసి వచ్చేటప్పుడు ఇంప్లిమెంట్ చేయకపోతే ఉత్తమం కదా అని అనుకున్నట్టున్నాడు. కానివ్వండి, చూద్దాం. దీనివల్ల ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది రాజకీయంగా అంటే చెప్పలేము. బట్ ఎవరు వచ్చినా కానీ ఇక దీనికి తెర అయితే పడాల్సిన అవసరం ఉంది. బెస్ట్ థింగ్ ఈజ్ సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని అన్ని రాజకీయ పార్టీలను పిలిచి దీని మీద ఒక సమావేశం జరిపి కొన్ని గైడ్లైన్స్ కనుక ఇవాల్వ్ చేయగలిగితే బాగుంటుంది. కానీ ఈ రోజున్న రాజకీయ పరిస్థితిలో ఒకళ్ళనొకళ్ళు నమ్మలేని పరిస్థితిలో ఇది సాధ్యమా? అదొక పాయింట్. రెండోది, ఎలక్షన్ కమిషన్ ఇనిషియేటివ్ తీసుకొని చేయొచ్చు. ఏమీ లేదు, ఒక్కటే ఒక కండిషన్ పెట్టాలి. మేనిఫెస్టో బడ్జెటింగ్ ఉండాలి. రిసోర్సెస్ను చూపెట్టకుండా ఏ మేనిఫెస్టో పబ్లిష్ చేయడానికి వీల్లేదన్నది అనుకో, ఒక్క కండిషన్ చాలు. అండ్ షుడ్ బి స్క్రూటనైజ్ బై ఎలక్షన్ కమిషన్ పెట్టుకుంటే వీళ్ళు ఎన్ని పెట్టినా కానీ దానికి ఎక్కడి నుంచి తెస్తున్నావు రిసోర్సెస్, ఎక్కడున్నాయి సోర్సెస్, ఏవి నీ సోర్సెసా, అప్పుకున్న లిమిట్ ఎంత, దానికి మించి నువ్వు ఎట్లా ఇస్తున్నావు, అప్పుడు అక్కడ ఖతమైపోతుంది. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఏ మేనిఫెస్టో అయినా నువ్వు ఏమైనా ఇచ్చుకో, బట్ ఆ లిమిట్లో ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అటువంటి సిస్టమ్ ఒకటి వస్తే కానీ, లేకపోతే ఈ ఫ్రీబీస్ మొత్తం మీద దేశాన్ని నష్టపరిచేటువంటి పరిస్థితి అయితే. అందులోనూ ఈ ఫ్రీబీస్ తీసుకునే వాళ్ళలో కూడాను డిజర్వింగ్ పీపుల్, అన్డిజర్వింగ్ పీపుల్ని కూడా ఐడెంటిఫై చేస్తే చాలా మటుకు కట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు అంటే పవన్ కళ్యాణ్ దీంట్లో వచ్చేసింది ఏంటంటే ఈ మాల్ ప్రాక్టీస్ ఇన్ రైస్, అది దాన్ని కంట్రోల్ చేయడం వల్ల అక్కడ కొంత కంట్రోల్ అవుతుంది. అట్లా ఒక్కొక్క యూనిట్ని తీసుకుని రియల్లీ మీరు అన్నట్టు డిజర్వింగ్ పీపుల్ తప్పకుండా చేయాలి. ఎందుకంటే విడోసు, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్, ఓల్డ్ పీపుల్, వీళ్ళందరికీ ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ డెఫినెట్లీ సపోర్ట్. బట్ అన్డిజర్వింగ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు స్టూడెంట్స్కి నీకు ఉద్యోగం రాకపోతే నీకు డబ్బులు ఇస్తామంటాం, ఇట్లాంటివన్నీ ఓన్లీ జస్ట్ ఇది ఒక ఎలక్షన్ స్టంట్. కానీ ఐ డోంట్ థింక్, బికాస్ కష్టపడాలి, వాడు చదువుకున్న తర్వాత కష్టపడి వాడు చేసుకుని వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి యూత్కి. సో లెట్ us see, ఇదంతా ఒక ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఫర్ us. Let us see how the government is going to handle. నమస్కారం.